నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సార్వత్రిక ఎన్నికల్లో కష్టపడిన విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేయాలని కోరిన మంత్రి నాదెండ్ల మనోహర్. ఆలపాటి రాజేంద్రాన్ని గెలిపించాలని విజ్ఞప్తి. ఇరవయవ డివిజన్లో అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని హామీ. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ ఆర్థిక విధ్వంసం సృష్టించారన్న మంత్రి నారా లోకేష్. అన్ని వ్యవస్థలను నాశనం చేశారని ఆగ్రహం. సార్వత్రిక ఎన్నికల సమయంలో విజయం కోసం కూటమి పార్టీల శ్రేణులు ఏ విధంగా కృషి చేశారో పట్టభద్రుల ఎన్నికల్లో అదే స్ఫూర్తిని నిరూపించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ భారీ మెజారిటీతో గెలిపించుకోవాలన్నారు. బందర్ రోడ్లోని శేషసాయి కళ్యాణ మండపంలో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ జనసేన ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఉమ్మడి జిల్లాల జనసేన ముఖ్య నేతలు, పార్టీ శ్రేణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం అరాచకాలపై అలుపెరగని పోరాటం చేసిన జన సైనికుల త్యాగాలు మరువలేనివన్నారు. మీ అందరి కృషితో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. అదే స్ఫూర్తి పట్టభద్రుల ఎన్నికలలో చూపించి భారీ మెజారిటీతో విజయం సాధించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం అన్ని విధాలా ముందుకు వెళ్తుందని చెప్పారు. ఆలపాటికి మొదటి ప్రాధాన్యత ఓటును పట్టభద్రులు వేసేలా అవగాహన కల్పించాలని సూచించారు. కూటమి అభ్యర్థిని గెలిపిస్తే వారికి ఎటువంటి మేలు జరుగుతుందో వివరించాలని కోరారు. కృష్ణా గుంటూరు జిల్లా ఉమ్మడి అభ్యర్థి పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మద్దతు తెలుపుతూ ఈ రోజున జనసేన పార్టీ నాయకత్వం ఈ రెండు ప్రధానమైన జిల్లాల నుంచి అందరం కలిసికట్టుగా ఒక చక్కటి కార్యక్రమం విజయవాడలో ఏర్పాటు చేసుకొని రాబోయే రోజుల్లో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో ఏ విధంగా మనం సమాయత్తం చేసుకుని సమన్వయపరుచుకుంటూ కూటమి అభ్యర్థి కోసం అందరం కలిసి పనిచేయాల్సిన సందర్భాన్ని అందరికీ కూడా గుర్తు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతతోటి వివిధ శాసన సభలో ఉన్న మా గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు, వివిధ అనేక పదవుల్లో ఉన్న మా నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఈ ఎన్నికల్లో పాల్గొని ఘన విజయం సాధించే విధంగా మా కూటమి అభ్యర్థులందరినీ కూడా ఒక ధైర్యం నింపే విధంగా మేము ముందుకు తీసుకెళ్తాం. ఇక్కడ చాలా సింపుల్, గత 8 సంవత్సరాల నుంచి కష్టాలు ఎదుర్కొంటూ ప్రభుత్వంలో మేము చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు వివరించుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. రాబోయే రోజుల్లో ఏ విధంగా చక్కటి ఉపాధి అవకాశాలు కల్పించగలుగుతాం, యువతకు భరోసా కల్పించే విధంగా పెట్టుబడులు తీసుకొస్తాం. ఈ రోజున ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల జనసేన నాయకత్వం తరలి వచ్చి ఈనాటి నా అభ్యర్థిత్వాన్ని కూటమి నాయకత్వం అందరూ కూడా అభ్యర్థి విజయం చేకూర్చాలని చెప్పి ఈ రోజున ఇక్కడ సమావేశమై వాళ్ళందరి యొక్క ఆలోచన ఒకటే. ఈ రోజున నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నా, ఉద్యోగ సమస్యలు తీరాలన్నా, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని సరిదిద్ది మరలా గాడి తప్పినటువంటి వ్యవస్థలన్నింటినీ గాడిలో పెట్టాలన్నా ఈ యొక్క ప్రభుత్వం మీరు ఏ రకమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి 5 కోట్ల ఆంధ్రులు ఏ రకమైనటువంటి తీర్పునిచ్చారో ఆ తీర్పు మరలా ఇచ్చేదానికి ఈ యొక్క విజయం ఒక మంచి సందేశంగా, సంకేతంగా ప్రజల్లోకి వెళ్ళేలాగా మనం ఈ విజయాన్ని చేకూర్చాలని చెప్పి ఈనాడు ఇక్కడ 33 నియోజకవర్గాల యొక్క సమావేశం యొక్క ఆంతర్యం అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ విజయవాడ కృష్ణలంకలో అగ్ని ప్రమాదం జరిగింది. స్థానిక పొట్టి శ్రీరాములు మున్సిపల్ హై స్కూల్ సమీపంలో 3 పోర్షన్ల తాటాకుల ఇల్లు అగ్నికి ఆహుతైంది. రాత్రి 12:30 గంటల తరువాత ఈ ఘటన జరిగింది. సమాచారం తెలిసిన వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది గంటకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. కృష్ణలంక అగ్ని ప్రమాద బాధితులను స్థానిక శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ రావు పరామర్శించారు. బాధిత కుటుంబాలతో మాట్లాడి ప్రమాద ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఇళ్లల్లోని సామాన్లు అన్నీ అగ్నికి ఆహుతయ్యాయని, కట్టుబట్టలతో రోడ్డున పడ్డామని బాధితులు వాపోయారు. బాధిత కుటుంబాలను ఓదార్చిన ఎమ్మెల్యే గద్దె తక్షణ సహాయార్థం ఒక్కో ఇంటికి 60,000 చొప్పున 3 కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అగ్ని ప్రమాదం ఘటన అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి బాధిత కుటుంబాలకు తగిన న్యాయం చేస్తామని ఎమ్మెల్యే గద్దె స్పష్టం చేశారు. సమాచారం అందుకున్న స్థానిక కార్పొరేటర్ అడప శేషు బాధిత కుటుంబాలను పరామర్శించారు. పేరమ్మా? నా పేరు అల్లమల్ల శైలజ అండి. ఏం జరిగిందమ్మా ఇక్కడ? రాత్రి 11:15 టైంలో మంటలు వచ్చినాయండి. ఎలా వచ్చినాయి కూడా తెలియదు. మేమే ఆర్పుదామని చూసాం. నీళ్ళు ఉన్నాయి కానీ పోతే ఒకవైపు ఆర్పితే ఇంకో వైపు వచ్చేసిందండి. బట్టలు కానీ తినే గుడ్డలు కానీ ఏమి లేకుండా రోడ్డు మీద నిలబడిపోయామండి. వాళ్ళు అద్దెకుంటున్నారు. మా అత్తయ్య ఒక గదిలో ఉంటుంది, మేము ఒక గదిలో ఉంటున్నాం. మొత్తం ఏమి లేదండి, నడు రోడ్లో నిలబడిపోయాం. మాకు ఉంటాకు కూడా లేదు, తలదాచుకోవడానికి మాకు ఇల్లు లేదు. బట్టలు కానీ డబ్బులు కానీ ఉన్న చిన్న చితకి బంగారం మెషిన్ కుట్టుకుని బతుకుతామండి. మా వారు బట్టలు అమ్ముతారు, అవి కూడా ఉన్నాయి. ట్రాయర్లు బన్నీలు సరుకు కూడా ఉండిపోయింది. ఇప్పుడు బతకడానికి కూడా మాకు జీవనాధారం ఏమీ లేకుండా రోడ్డు మీద నిలబడిపోయామండి. గద్దె రామ్మోహన్ రావు గారు వచ్చి మాకు సహాయం చేస్తామని చెప్పారండి. ఆయన నమ్ముకుని ఉన్నామండి. ఆయన చేస్తారని నమ్ముతున్నాం మేము. అలా చెప్పెళ్ళారు. ఇల్లు కూడా నివాసం కల్పిస్తామన్నారు. ఏదైనా ఆయన చెయ్యాలని మేము కోరుకుంటున్నామండి. చేస్తారని నమ్ముతున్నాం. పేరమ్మా? బొచ్చారావు. నమస్తే. ఏమైందమ్మా ఇక్కడ నిన్న? రాత్రి 11ంటికి పిల్లోడు పాస్కల్ వేసాడు సార్. మొత్తం చివరంతా అంటిపోయింది సార్. పిల్లడికి లేకపోతే మేము కూడా బూడిదైపోయాం సార్. మొత్తం అంతా కలిపి పిల్లడు ఫీజు కట్టవలసిన డబ్బులు అందులోనే ఉన్నాయి. బంగారం మొత్తం డబ్బులు మొత్తం తెలియదు సార్. ఎలా జరిగింది కూడా తెలియదు సార్. పిల్లడు లేసి చెప్పాడు సార్. ఇంకా గబుకు మంది లేసి నీళ్ళు చల్లినప్పుడు పిల్లడు వీళ్ళు లేపితే వీళ్ళు కూడా లేసి అప్పుడు అందరం నీళ్ళతో తడిపాం కానీ ఆయన ఆగలేదు సార్. అంటుకుంటూనే ఉంది సార్. మరి ఎమ్మెల్యే గారు వచ్చి ఏం చెప్పారమ్మా? వచ్చారు. ఆయన ఏమో సాయం చేస్తానన్నారు సార్. ఇప్పుడు 60,000 ఇచ్చారు సార్. సాయం చేశారు సార్. ఆయన ఏదో సాయం చేస్తానన్నారు సార్. ఉండడానికి కూడా ఏదో గవర్నమెంట్ నుంచి ఏం సాయం కోరుతున్నారమ్మా? ఏదో ఉండడానికి నేడొస్తే చాలు సార్. పిల్లల చదువుల కోసం కూడా ఇచ్చేసి చేయమన్నారు సార్. మరి మీ అబ్బాయి సర్టిఫికెట్ కాలిపోయినాయి, అన్ని కాలిపోయాయి సార్. పిల్లడి ఫీజు కోసం కూడా దాసండి సార్. ఆ డబ్బులు కూడా కాలిపోయినాయి సార్. ఇక్కడ రాత్రి 20వ డివిజన్లో వచ్చేటప్పటికి అండి ఫైర్ జరిగిందని చెప్పి మన తెలుగుదేశం జనసేన క్యాడర్ ఫోన్ చేశారు. అప్పుడు ఒకటైనా మేము రావడం జరిగింది. అప్పటికే చాలా వరకు దీనిపైన అది తాటాకుల పైన మనకు వచ్చేటప్పటికి ఫ్లెక్సీలు ఉండటం మూలంగా ఫైర్ చాలా ఎక్కువగా జరగడం జరిగింది. అయితే ఆ టైంకి అందరూ కలిపి ఇక్కడ ఈ వాడకట్లో ఉన్నటువంటి చుట్టుపక్కల కుర్రవాళ్ళు కానివ్వండి, ఆడవాళ్ళు, మహిళలు అందరూ కూడా కలిపి వీళ్ళని బయటికి తీసుకొచ్చేయడం జరిగింది. ప్రాణ నష్టం లేకుండా మాత్రం చేయగలిగాం రాత్రి. ఆ తర్వాత రాత్రి 2:30-3 గంటల వరకు కూడా ఇక్కడే ఉండి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ మనం ఫోటోలు అన్నీ పంపించడం కూడా జరిగిందండి. మరి ఈ రోజున ఎమ్మెల్యే గారు రాత్రి చెప్పారు, నేను ఉదయం వస్తానన్నారు. ఇప్పుడు వచ్చారు. వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి హామీ ఏంటంటే వీళ్ళకి పూర్తిగా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా పూర్తిగా హామీ చేసే బాధ్యత ఈ కాలిపోయినటువంటి బట్టలకు కానివ్వండి, వాళ్ళకి కొన్ని సామాన్లకు కానివ్వండి, ఆర్థికంగా ఒక 4-5 రోజులు వాళ్ళు తట్టుకునేటట్టు ఎమ్మెల్యే గారు సాయం చేయడం జరిగింది. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సృష్టించిన ఆర్థిక విధ్వంసం అంతా ఇంతా కాదని మంత్రి నారా లోకేష్ అన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో జగన్ రెడ్డి అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్లు అప్పులు చేసి ఏపీ ప్రభుత్వంపై పెనుభారం మోపారని ఆగ్రహించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఇందులో సీఎంగా జగన్ చేసిన అప్పులకు కడుతున్న వడ్డీలకు సంబంధించిన పత్రాలను జోడించారు. ఆంధ్రప్రదేశ్ గత ముఖ్యమంత్రులు చేసిన అప్పులకు కట్టే వడ్డీ కంటే 5 ఏళ్లలో జగన్ చేసిన అప్పులకు కట్టే వడ్డీలు ఎక్కువని మంత్రి లోకేష్ తెలిపారు. 58 ఏళ్ల పాటు ఏపీ ముఖ్యమంత్రులుగా ఉన్నవారు అందరూ కలిపి చేసిన అప్పులపై 2019 నాటికి 14,155 కోట్లు వడ్డీగా చెల్లిస్తున్నట్లు లోకేష్ వెల్లడించారు. అయితే జగన్ రెడ్డి పాలించిన 5 ఏళ్ల కాలానికి అంటే 2024 నాటికి అప్పులపై కట్టాల్సిన వడ్డీ 24,944
కోట్లకు చేరిందని మంత్రి తెలిపారు. దాదాపు ఏపీకి చెందిన ముఖ్యమంత్రులు అందరూ చేసిన అప్పుపై కట్టిన వడ్డీ కంటే జగన్ రెడ్డి చేసిన అప్పుపై కట్టే వడ్డీనే సుమారు 11,000 కోట్లు అధికమని వెల్లడించారు. అందిన కాడికి అప్పులు చేసి జగన్ రెడ్డి ఎంతటి ఆర్థిక విధ్వంసం సృష్టించారో ఈ గణాంకాలే నిదర్శనమని మంత్రి లోకేష్ మండిపడ్డారు. పదవ డివిజన్ పడమటిలో నూతనంగా ఏర్పాటు చేసిన అక్కినేని నాగేశ్వరరావు పార్కును త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. తన పర్యటనలో భాగంగా పడమట, పంటకాలువ రోడ్, బెంచ్ సర్కిల్, ఈనాడు ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పడమటలో దాదాపు 50 సెంట్లు విస్తీర్ణంలో నూతనంగా ఏర్పాటు చేసిన అక్కినేని నాగేశ్వరరావు పార్కులో కాలుష్యాన్ని తగ్గించే విధంగా కనులు విందులు చేసే వివిధ రకాల మొక్కలతో పాటు పిల్లలు ఆడుకునేందుకు ప్లే ఏరియా, ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు ఓపెన్ జిమ్ సౌకర్యాలతో ఆహ్లాదభరితంగా ఉంటుందని తెలిపారు. ఇంకా ఏమన్నా పనులు ఉన్నాయో వాటిని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీకి ప్రోత్సాహకాలు బాగా అందిస్తుందని, అదానీ కంపెనీకి 1000 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం అప్పగిస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆరోపించారు. కర్నూలు జిల్లాలో గ్రీన్ ఎనర్జీ సంస్థలకు వేలాది ఎకరాలు రైతులు భూములు ఇచ్చారని, గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం రైతులతో చేసుకున్న ఒప్పందాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. నగరంలోని బాలోత్సవ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ, సోలార్ ఎనర్జీ కోసం కేంద్ర ప్రభుత్వం సెకీతో ఒప్పందాలు చేసుకుని రైతులను ముంచారని మండిపడ్డారు. పెంటగాన్ సైనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో సౌర విద్యుత్ ప్రాజెక్టు కోసం కర్నూలు జిల్లా రైతులతో ఒప్పందం చేసుకుందని, రాజ్యాంగబద్ధంగా ఈ ఒప్పందాలు చెల్లవు అని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత సంవత్సర కాలంగా గ్రీన్ ఎనర్జీ పేరుతో లేదా రెన్యూవబుల్ ఎనర్జీ సొల్యూషన్ అని ఈ పేరుతోటి సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, అట్లాగే పంప్డ్ స్టోరేజ్, హైడల్ ప్రాజెక్ట్స్ వీటిని చాలా పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం దీనికి లక్షల కోట్లు సబ్సిడీలు రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక కంపెనీలకి, అదానీ కంపెనీ మొదలుకొని, అదానీ కావచ్చు, గ్రీన్కో కావచ్చు, పెంటగాన్ కావచ్చు, వీటిలో అత్యధిక భాగం వాటా అదానీ కంపెనీలది. మన రాష్ట్రంలో 1000 ఎకరాలు, ఒక అదానీకి అనంతపూర్, కర్నూలు ఉమ్మడి జిల్లాల్లోనే 4000 ఎకరాలని గత ప్రభుత్వం దారాదత్తం చేసింది. అది ఇప్పుడు ఏ రకంగా అవినీతిలో కూరుకుపోయి మొత్తం ప్రపంచం అంతా సెన్సేషనల్గా మారిందో మనందరికీ తెలుసు. దాంతోపాటు చిన్న చిన్న కంపెనీలు కూడా ఉన్నాయి. పనిలో పనిగా ఎవరికి ఆయా పార్టీలు వాళ్ళ మనుషులకు కూడా దీంట్లో వాటాలు పెట్టి ఎవరు దొరికింది వాళ్ళు దండుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అది అమల్లోకి వచ్చింది. గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అది పాలసీ ప్రకటించింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దాన్ని అమలు చేస్తున్నది. ఇప్పుడు రైతులతోటి, కర్నూలు జిల్లాలో రైతులతో జరిగినటువంటి అగ్రిమెంటు ఒక కంపెనీది, మేము ఉదాహరణ కోసం ఒక పెంటగాన్ సినర్జీ సొల్యూషన్స్
అనేటువంటి కంపెనీతో జరిగినటువంటి ఒప్పందంలో ఏమేమి అంశాలు ఉన్నాయి, అగ్రిమెంట్లో రైతులతో జరిగిన అగ్రిమెంట్లో ఏ అంశాలు ఉన్నాయి, అలాంటి దారుణమైనటువంటి కండిషన్స్ ఉన్నాయో ఇక్కడ పాయింట్లుగా మేము ఇచ్చాము. ఇవన్నీ అక్కడ తెలుగులో ఇంగ్లీష్లో అగ్రిమెంట్లో ఉన్నాయి. ఇంగ్లీష్ వర్షనే ఫైనల్ అని కూడా అగ్రిమెంట్లో రాసుకున్నారు. తెలుగు ఇంగ్లీష్ రెండు ఇచ్చి ఇంగ్లీష్ వర్షనే ఫైనల్, ఏదైనా వివాదం వస్తే అని కూడా రాసుకున్నారు. ఈ ఒప్పందం చదివితే రైతుల బతుకు బజారు బాలవుతుంది. వాళ్ళ భూములన్నీ శాశ్వతంగా కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నది. మున్సిపాలిటీ ఎన్నికల్లో వైఎస్ చైర్మన్ స్థానం కోసం అధికార తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యాన్ని నిలువున కూనీ చేసి వైఎస్ఆర్సీపీ సభ్యులపై దాడులు దౌర్జన్యాలతో తమ వైపుకు తిప్పుకొంటుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఆక్షేపించారు. భవిష్యత్తులో ఇదే రిపీట్ అవుతుందన్న విషయాన్ని టీడీపీ నేతలు గుర్తుంచుకోవాలని, చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలతోనే రాబోయే రోజుల్లో గట్టిగా బుద్ధి చెప్తామని ఆయన హెచ్చరించారు. సంఖ్యాబలం లేకపోయినా కక్కిన కూటి కోసం ఆశపడి వైఎస్ఆర్సీపీ సభ్యులతో గెలిచినంత మాత్రాన చంద్రబాబు సాధించేది ఏమీ లేదని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సుధాకర్ బాబు స్పష్టం చేశారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఎన్నికలను కోరం లేకుండా బహిష్కరించడం జరిగింది. తునిలో మొత్తం సభ్యులు 30 ఉంటే 30కి 30 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. తెలుగుదేశం పార్టీ 0. కానీ తునిని వాళ్ళ చేతుల్లో తీసుకోవటం కోసం ఫిబ్రవరి 3న జరగాల్సిన ఎన్నికలు, అప్పుడే కిడ్నాప్ల పర్వం, కౌన్సిలర్ల మీద కేసులు పెట్టిన ఉదంతాలు, కౌన్సిలర్లను అక్రమంగా జైలు పాలు చేయటం, ఇళ్ల మీద దాడి చేయటం లాంటి సంఘటనలు జరగడంతో మళ్ళీ ఫిబ్రవరి 4వ తారీఖు జరుపుదామని ప్రయత్నాలు జరిగినాయి. అదే సీను రిపీట్ అయింది ఫిబ్రవరి 4 కూడా. సోద్యం చూస్తున్న పోలీసులు, అంటే ఫిబ్రవరి 3 వాయిదా పడినప్పుడు 4వ తారీఖు నిర్వహించాలని ఎన్నికల బాధ్యులు అనుకున్నప్పుడు 4వ తారీఖు సంపూర్ణంగా పోలీసు వ్యవస్థ పనిచేసి ఉంటే ఫిబ్రవరి 4న ఎన్నికలు జరిగింది. పోనీ వాళ్ళకి ఏమైనా బలం ఉందా అంటే తునిలో ఒక్క సభ్యుడు కూడా తెలుగుదేశం పార్టీ నెగ్గలేదు. ఒక్క సభ్యుడు కూడా నెగ్గని తెలుగుదేశం పార్టీ వైస్ చైర్మన్ పోస్టుకు పోటీ పడటంలో ఏమన్నా అర్థం ఉందా? పోయినసారి మేము ఇదే వేదిక మీద నా ప్రెస్ మీట్లలో మేము అడిగాము, వైస్ చైర్మన్ మీరు చేజిక్కించుకోవడం ద్వారా జరిగే లాభం ఏంటని అడిగాము. చైర్మన్ ఇప్పటికే వైఎస్ఆర్సీపీ చైర్మన్ పొజిషన్లో ఉండినప్పుడు మీకు జరిగే లాభం ఏంటో మాకు ఎప్పటికీ అర్థం కావట్లా. ఈ వారం రోజులు మభ్యపెట్టి భయపెట్టి 9 మంది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను బలవంతంగా తెలుగుదేశం పార్టీ లాక్కొని, కుంభమేళాలో వేలాది మంది చనిపోతుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనం పాటిస్తుందని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ 11 ఏళ్లలో దేశానికి ఏం సాధించారో చెప్పలేని స్థితిలో ఉన్నారని, అదానీ అంబానీల ఆర్థిక లాభం కోసమే బీజేపీ పెద్దలు పనిచేస్తున్నారని ఆరోపించారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చింతా మోహన్ మాట్లాడుతూ, సింగపూర్లో 5,000 కోట్లు డీలు జరగడంతో సుప్రీంకోర్టు ఈవీఎం కేసు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు చెప్పారని ఆరోపించారు. భారతదేశ ప్రజాస్వామ్యాన్ని బీజేపీ నేతలు నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఈ 9 నెలల పరిపాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో ఈరోజు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ వస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గోవా ముఖ్యమంత్రి వెళ్తున్నారు. సబ్జెక్టు ఆలయాలు, ప్రపంచ ఆలయాలు. ఇందులో ఉన్నది ఆర్థికం. ఏంటి ఆర్థికం? ఒక బొంబాయి వాడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్య శాఖలో శానిటేషన్ కాంట్రాక్టు కావాలి. దిగజారాడు వాడు అని అంటున్నా నేను ఇక్కడ. వాడు ఫడ్నవీసు.
ప్రత్యేక విమానంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వెళుతున్నాడు మధ్యాహ్నం. ప్రపంచ ఆలయాల అభివృద్ధి. దాంట్లో ఆర్థికం ఏంది? ఏదో శానిటేషన్ వర్క్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావాలి ఒక వెధవకి. ఫడ్నవీస్ అనేవాడి స్థాయి దిగజారిపోయింది. ఇక్కడ ముఖ్యమంత్రి స్థాయి, భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి స్థాయి అడుగును పడిపోయింది. అడుక్కొని తినేదానికి వచ్చాడు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్ళాడు. ఇక్కడ ఇష్యూ కాంట్రాక్టు, ఆర్థికం. ఖండిస్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఖరిని. ఏంది మీరు చేస్తుండేది? ఏమి చేస్తున్నారు మీరు? తప్పులు జరుగుతున్నాయి, జాగ్రత్త అని తెలియజేస్తున్నాను. రెండో విషయం, ప్రధానమంత్రి మొన్న అమెరికాకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ఆర్థికం. ఏంది ఆర్థికం? అదాని కేసుల్లో తప్పించేదానికి వెళ్ళాడు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజా గారికి తొలి ప్రాధాన్యత ఓటును 1వ నెంబర్ అంకెపై వేసి భారీ మెజారిటీ ఇవ్వాలని మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ కోరారు. ఆలపాటి రాజా వ్యక్తిగతంగా వచ్చి అందరినీ కలవలేకపోతున్నారని వివరించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజా విజయం కోసం మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ అహర్నిశలు శ్రమిస్తున్నారు. కొండపల్లి మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్, ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకురాలు శ్రీమతి ఉండవల్లి శ్రీదేవి గారితో కలిసి ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆళ్లపాటి రాజాకి తొలి ప్రాధాన్యత ఓటును వేసి 1వ నెంబర్ అంకెపై వేసి భారీ మెజారిటీ ఇవ్వాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. 3 పర్యాయాలు శాసనసభ్యునిగా, 1 పర్యాయం మంత్రిగా ఆళ్లపాటి రాజా విశేషమైన సేవలు అందించారని పేర్కొన్నారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో 5 పార్లమెంట్ నియోజకవర్గాలు, 33 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికలు జరుగుతున్నందున శ్రీ ఆళ్లపాటి రాజాకి వ్యక్తిగతంగా వచ్చి అందరినీ కలవలేకపోతున్నారని వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కృషి జరుగుతుందన్నారు. ఆళ్లపాటి రాజాది బ్యాలెట్ పేపర్లో మొదటి నెంబర్ అని గుర్తు చేశారు. మొత్తం 3 ప్రాధాన్యత ఓట్లు ఉంటాయని, కానీ ఆలపాటి రాజాకి మాత్రం తొలి ప్రాధాన్యత ఓటును 1 మాత్రమే ఒకే అంకెపై వేయాలని అభ్యర్థించారు. కొట్టివేతలు లేకుండా స్పష్టంగా 1 అనే అంకె వేయాలన్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. గుండె అనారోగ్య సమస్యతో ఆసుపత్రికి వచ్చిన పేషెంట్ ఇబ్బంది పడుతుందని మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు. ఇంజెక్షన్ ఇచ్చిన 30 సెకండ్లకే కోమాలోకి వెళ్లిపోయింది ఆ మహిళ. అనంతరం కొద్ది నిమిషాలకే చనిపోయింది. దీనితో ఆసుపత్రి వద్ద ఆందోళన చేస్తున్నారు బంధువులు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం మరొక్కసారి బయటపడింది. కేఆర్ఎంబీ ప్రధాన కార్యాలయం అమరావతిలో పెట్టాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని సాగునీటి వినియోగదారుల సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ల వెంకట గోపాలకృష్ణరావు తెలిపారు. పోలవరం, బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్లోని మెట్ట ప్రాంతాలు అభివృద్ధి చెంది ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం మారనుందని అన్నారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో పోలవరం, బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు ఆవశ్యకత, కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్కు ప్రస్తుతం ఉన్న 66% వాటా కొనసాగింపు, కృష్ణా నది యాజమాన్య బోర్డు ప్రధాన కార్యాలయం అమరావతిలో ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం, ఆంధ్రప్రదేశ్లోని నాగార్జున సాగర్ ఎడమ కాలువ 3వ జోన్లో ప్రస్తుతం సాగు చేసిన ఆరుతడి పంటలను రక్షించడానికి పూర్తి స్థాయిలో సాగునీటిని విడుదల చేయడం తదితర విషయాల మీద ఆళ్ల వెంకట గోపాలకృష్ణరావు నేతృత్వంలో
నేతృత్వంలో కృష్ణా బేసిన్లోని నాగార్జున సాగర్ ఎడమ కాలువ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కోట వీరబాబు, కృష్ణా పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పంతాని మురళీధర్రావు, కృష్ణా తూర్పు డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ దేవబోయిన వెంకటేశ్వరరావు, ఎడమ కాలువ ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్లు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆళ్ల వెంకట గోపాలకృష్ణరావు మాట్లాడుతూ గోదావరి వరద జలాల ఆధారంగా పోలవరం, బనకచెర్ల లింక్ ప్రాజెక్టు అనుసంధానంతో తరచూ కరువు కాటకాలకు గురయ్యే రాష్ట్రాల్లోని రాయలసీమ ఉమ్మడి జిల్లాలైన ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లోని మెట్ట ప్రాంతం సస్యశ్యామలమై అన్నదాతల జీవన ప్రమాణాలు పెరిగి ఆర్థిక భరోసా వస్తుందని తెలిపారు. ఇలాగే ఈ మధ్యన మధ్యప్రదేశ్లోని కేన్, బత్వా నదుల అనుసంధానం చేసి బుందేల్ఖండ్ మెట్ట ప్రాంత అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 45,000 కోట్ల నిధులు మంజూరు చేసిందని, ఇదే తరహాలో పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టుకు కూడా నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టు మీద రాష్ట్రంలో కొంతమంది మేధావులు, రైతు సంఘాల ముసుగుతో కనీసం పూర్వపరాలు తెలుసుకోకుండా ఈ ఆలోచన మానాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మారబోయే పోలవరం, బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం సాగునీటి సంఘాల తరఫున. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు, ఈ పోలవరం, బనకచెర్ల అనేది గోదావరి వరద జలాల మీద మనం నిర్మిస్తూ ఉన్నాం. అక్కడి నుంచి కుడి కాలువ ద్వారా వైకుంఠపురం బ్యారేజీ తీసుకొచ్చి అక్కడి నుంచి ఒక లిఫ్ట్ ద్వారా నకిరేకల్లు దగ్గర మన నాగార్జున సాగర్ కుడి కాలువ 80 కిలోమీటర్ల దగ్గరికి తీసుకెళ్తాం. ఇది ప్రాథమికంగా మొదటి దశ. ముఖ్యంగా ఈ పోలవరం, బనకచెర్లతో రాయలసీమ, ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలతో పాటు రాయలసీమలో వెనకబడిన జిల్లాల్లో మొత్తం మీద 7.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు. ఇప్పుడు సోదరులు గోపాలకృష్ణ గారు చెప్పిన విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం ఏదైతే ఉందో గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం కోసం పోలవరం, బనకచెర్ల ఏదైతే ప్రపోజ్ చేస్తూ ఉందో ఆ ప్రతిపాదనని మేము స్వాగతిస్తూ ఉన్నాం. అట్లాగే కృష్ణా జలాల వివాదంలో మరి పనిచేస్తూ ఉన్నటువంటి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏదైతే ఉందో దాని ప్రధానమైనటువంటి కార్యాలయాన్ని కృష్ణానదికి సమీపాన అన్ని అంగులు ఉన్నటువంటి అమరావతి కానీ విజయవాడలో కానీ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని కూడా మేము సాగునీటి సంఘాల తరఫున స్వాగతిస్తూ ఉన్నాం. అయితే నిన్న తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, ప్రస్తుత శాసనసభ్యుడు కె తారక రామారావు మాట్లాడుతూ కృష్ణానది జలాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరలిస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. పశు వైద్య విద్యార్థులకు స్టైఫండ్ 7,000 నుంచి 24,000కు పెంచాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయి కుమార్ డిమాండ్ చేశారు. ఎంబీబీఎస్, ఆయుష్, బీడీఎస్ వారికి మాత్రం 25,000 స్టైఫండ్ ఇస్తున్నారని, కానీ పశు వైద్య విద్యార్థులను మాత్రం చిన్న చూపు చూస్తున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ పశు వైద్య విద్యార్థులు గత 15 రోజుల నుంచి స్టైఫండ్ 7,000ను కనీసం 24,000 పైచిలుకు పెంచాలని వ్యాధులు, తరగతులను బైకాట్ చేసి నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ దీక్షకు ఏఐఎస్ఎఫ్ సంపూర్ణ మద్దతు తెలియజేసి వారితో పాటు దీక్షలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయి కుమార్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో పశు వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినులను అందరూ గత 10 రోజుల నుంచి నిరాహార దీక్ష వారి యొక్క కళాశాలల్లో చేపడుతున్నారన్నారు. రాష్ట్రంలో 4 కళాశాలల్లో ఉన్నాయని, ఒక్కొక్క కళాశాలలో 400 పైచిలుకు విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని చెప్పారు. ప్రాక్టీస్ చేస్తున్న విద్యార్థులకు ప్రతి నెల స్టైఫండ్ 2013 వరకు 5,000 ఇచ్చేవారని, 2013 సంవత్సరంలో 5,000 స్టైఫండ్ సరిపోవట్లేదని విద్యార్థులు పోరాటం కొనసాగిస్తున్న సందర్భంలో ప్రభుత్వం స్పందించి 7,000 ఇస్తామని హామీ ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 7,000తోనే కొనసాగిస్తున్నారని చెప్పారు. ఎంబీబీఎస్, ఆయుష్, బీడీఎస్ వారికి మాత్రం 25,000 స్టైఫండ్ ఇస్తున్నారని, అదేవిధంగా పక్క రాష్ట్రాలన్నిటిలో రాజస్థాన్ 24,000, ఉత్తరప్రదేశ్ 23,500, పశ్చిమ బెంగాల్ 20,000, కేరళలో 20,000 ఇస్తున్నప్పటికీ మన రాష్ట్రంలో విద్యార్థులు మాత్రం చిన్న చూపు చూస్తున్నారని ఆరోపించారు. పశు వైద్య విద్యార్థులు రిజిస్ట్రేషన్ ఫీజును 35,000 నుంచి 50,000 వరకు పెంచారు, కానీ స్టైఫండ్ మాత్రం పెంచకుండా వ్యవహరిస్తున్నారు.
ఎం సాయి కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. గత 15 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పశు వైద్య విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులందరూ కూడా వాళ్ళు నిరాహార దీక్షలు చేపడుతున్నారు. దీనికి కారణం ఏమంటే వారికి 2013 నుంచి ఇప్పటి వరకు కూడా 7,000 స్టైఫెండ్ ఇస్తున్నారు. ఎంబీబీఎస్, ఆయుష్ ఇలా వాళ్ళకి మాత్రం 25,000 వాళ్ళకి స్టైఫెండ్స్ ఇస్తున్నారు. ఇంకా దారుణం, దరిద్రం ఏమంటే పక్క రాష్ట్రాలతో పోలిస్తే అటు రాజస్థాన్కి 24,000, ఉత్తరప్రదేశ్లో 23,500, బెంగాలు, కేరళలో ఉన్నటువంటి విద్యార్థులకు మాత్రం 20,000, 24,000 వరకు ఇస్తున్నారు. కానీ మన రాష్ట్రంకి వచ్చేసరికి 7,000కే పరిమితం చేశారు. అప్పట్లో ఇలానే పశు వైద్య విద్యార్థులు ఉద్యమం చేసి వాళ్ళు 2,000 పెంచుకొని అలాంటి ఘన చరిత్ర జరిగినటువంటి పశు వైద్య విద్యార్థులు ఆనాడు నుంచి ఈనాడు వరకు కూడా వాళ్ళు సతమతం పడుతున్న ప్రభుత్వం ఆలోచన చేయకపోగా, అంటే విద్యార్థులు ఉద్యమం బాట పడితే కానీ ఈరోజు స్టైఫండ్స్ పెరిగే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో కనబడట్లేదు. నా పేరు పల్లవి. నేను ఎన్టీఆర్ వెటర్నరీ కాలేజ్లో 3rd ఇయర్ చదువుతున్నాను. మేము గత 15 రోజులుగా ఈ దీక్ష అనేది పూనుకున్నాము. మేము మా హక్కు కోసం మేము పోరాడుతున్నామండి. మాకు గత 13 సంవత్సరాలుగా స్టైఫండ్ అసలు పెరగట్లేదండి. అప్పుడు ఎంత ఉండేదో ఇప్పుడు కూడా అదే 7,000 ఉందండి. మేము పోరాడేదల్లా ఒకటే, మా కష్టాన్ని గుర్తించి మా స్టైఫండ్ని పెంచాలి. మేము ఇక్కడ ఎవరిని వ్యతిరేకించట్లేదు, ప్రభుత్వానికి కూడా వ్యతిరేకంగా వెళ్ళట్లేదండి. మరి ఏ వృత్తిని కూడా మేము అవమానించట్లేదు. నా పేరు బాలన వ్యష్టి, ఏఐఎస్ఎఫ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. ఈరోజు కృష్ణా జిల్లాలోని పశు వైద్య విద్యార్థులు వాళ్ళ యొక్క స్టైఫండ్ని పెంచాలని చెప్పేసి నిరసన వ్యక్తం చేస్తుంటే వాళ్ళకి ఏఐఎస్ఎఫ్గా మా మద్దతుని తెలుపుతున్నాము. పక్క రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే కేరళలో కానీ మహారాష్ట్రలో కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా 24,000, 20,000, 25,000 ఇస్తూ ఉంటే మన రాష్ట్రంలోనే కేవలం 7,000 గత 13 సంవత్సరాలుగా ఇస్తున్నారు. అది కూడా అంతకుముందు 2013లో 5,000 రూపాయలు ఇచ్చి ఇలానే నిరసన వ్యక్తం చేస్తే ఆ రోజు 2,000 పెంచి అప్పటి నుండి ఇప్పటిదాకా 7,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. పుణ్యక్షేత్రాలలో ఎంతో ప్రసిద్ధిగాంచిన కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామి నెలకొల్పిన శ్రీ కార్యసిద్ధి వినాయక స్వామి విగ్రహంతో పాటు బ్రిటిష్ కాలంలో శ్రీ కార్యసిద్ధి దాసాంజనేయ స్వామి సహిత కోరిన కోరికలు నెరవేర్తాయని దేవస్థానం ట్రస్ట్ సభ్యులు సత్యనారాయణ తెలిపారు. గత 70 ఏళ్ల నుండి గణపతి నవరాత్రులతో పాటు శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు, హనుమాన్ జయంతి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పారు. దేవస్థానంలో భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు, పూజలు నిర్వహించే వారికి కోరుకున్నవి నెరవేర్తాయని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలోని అయోధ్యనగర్ శ్రీ కార్యసిద్ధి వినాయక సహిత శ్రీ కార్యసిద్ధి దాసాంజనేయ స్వామివారి దేవాలయంలో అంగరంగ వైభవంగా పవిత్ర మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. దాసాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజల అనంతరం శ్రీ శ్రీ సత్యనంద భారతీ స్వామి భువనేశ్వర్ పీఠం శిలా ఫలకాన్ని గణాపాటి బ్రహ్మశ్రీ చర్లపల్లి వెంకట సుబ్రహ్మణ్య శర్మ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గణాపాటి సుబ్రహ్మణ్య శర్మని ఘనంగా దేవస్థానం కమిటీ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. దేవాలయంలో వేద గణ స్వస్తి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేద పండితులను విశేషంగా సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీ కార్యసిద్ధి దాసాంజనేయ స్వామి దేవస్థానం సత్యనారాయణ సావిత్రి కుమారి విశ్వనాథం మాట్లాడుతూ 1938 సంవత్సరంలో కొలువుదీరిన శ్రీ కార్యసిద్ధి దాసాంజనేయ స్వామి దేవస్థానంలో నాటి నుంచి నేటి వరకు స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. శిలా ఫలక ఆవిష్కరణ సందర్భంగా దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల నుంచి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించడం జరిగిందని చెప్పారు. ఎంతో ప్రసిద్ధిగాంచిన దేవాలయంలో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని దేవాలయం కమిటీ సభ్యులు పేర్కొన్నారు.
నగరంలో 1938వ సంవత్సరంలో ఈ స్థలంలో సిమెంట్ ఫ్యాక్టరీ స్థాపించబడి నిరాఘాటంగా కొన్ని సంవత్సరాలు జరిగింది. అప్పటికే మనకు ఇక్కడ దాసాంజనేయ స్వామివారు ఆ గేటు దగ్గర ఉండేవారు. వారిని అక్కడ ప్రతిష్ఠించినప్పుడు ఈ ఫ్యాక్టరీలోకి వచ్చేటువంటి ప్రతి ఒక్క ఉద్యోగి వారికి నమస్కృతులు సమర్పించుకొని ఇక్కడికి వచ్చి నిర్విఘ్నంగా వారి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుండింది. ఆ తర్వాత కాలక్రమేణా ఇది కన్వర్షన్ అయ్యి ఇది ఒక హౌస్ ప్లాట్స్ కింద వచ్చిన తర్వాత శుభ్రంగా ఇది ఒక లోటస్ ల్యాండ్ మార్క్ అని ఒక ప్రెస్టీజియస్ హౌస్ సైట్స్ కింద కన్వర్ట్ చేసి సెక్టార్స్ 1 to 5 నిర్మించి అందరికీ మంచి వసతిని చేకూర్చారు. ఈ పాలకవర్గం వారికి మాకు అది ఒక శుభసూచకము. దీంట్లో అదే విగ్రహాలను తీసుకొని వచ్చి మేము ఇక్కడ 2019 సంవత్సరంలో పునఃప్రతిష్ఠ చేసి ఈ దేవాలయాన్ని అందరి యొక్క సహకారంతో చాలా గొప్పగా నిర్మించుకొని ఆ రోజు నుంచి వేదం నిర్దేశించినటువంటి పద్ధతిలోనే ఈ దేవాలయంలో పూజాది కార్యక్రమాలు ప్రతిరోజు స్వామివార్లకు నిత్య నైవేద్యం ధూపదీప నైవేద్యాలు జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించి దీంట్లో మహిమలు భక్తులందరికీ ఎలాంటి అనుభవాలు కలిగాయో అవన్నీ శ్రీ కార్యసిద్ధి హనుమాన్ చెప్పి ఈవిడ సావిత్రి కుమార్ అని ఆవిడ ట్రెజరర్ ఈ ట్రస్ట్ బోర్డుకి ఆవిడ రాశారు. మహిమలు చాలామంది భక్తులకి చాలా విశేషంగా మహిమలు జరిగాయి. అందుకని అందరూ ప్రదక్షిణాలు చేయడం కానీ ప్రదక్షిణాలు చేస్తే ప్రదక్షిణ ప్రియుడు ఈయన ఆంజనేయ స్వామి అంటే ప్రదక్షిణాలు చేస్తే ఆయన సంతోషిస్తాడు. అలాంటి ఆంజనేయ స్వామి అందరికీ భక్తులకి కొంగు బంగారంగా కొలువై ఉన్నాడు. ఇక్కడ 5 సెక్టర్ల వాళ్ళకి సంబంధించిన దేవాలయం అండి ఇది మేమందరం 2010లో ఇక్కడికి వచ్చేటప్పటికే అది ఇక్కడ షేకు షెడ్లో పెట్టబడి ఉంది. అందరం కలిసి దాన్ని జీర్ణోద్ధరణ చేయాలని సత్సంకల్పంతో దానికి ధూపదీప నైవేద్యాలు జరగట్లేదని చాలా బాధపడ్డాము. దాని విధంగా దాన్ని తర్వాత అలాగే 8 సంవత్సరాలు రేకు షెడ్లో నడపడం జరిగింది గుడిని అందరి సహకారంతో. తర్వాత 6 సంవత్సరాల క్రితం ఈ దేవాలయాన్ని పునరుద్ధరించుకుందాము, పునఃప్రతిష్ఠ చేసుకున్న విగ్రహాలని కూడా. 100 సంవత్సరాల క్రితం ఆంజనేయ స్వామి విగ్రహం అది. వినాయకుడు కూడా కంచిపీఠాధిపతి నుంచి వచ్చింది ఆ విగ్రహం. ఆ 2 విగ్రహాలు చాలా మహిమ కలిగినవి. భక్తులందరూ పెట్టిన పేరే కార్యసిద్ధి దాసాంజనేయ స్వామి అని. ఇది ఆయనకి ఏదైనా అనుకుంటే వెంటనే జరుగుతుందన్నమాట. అంత మహిమ గల స్వామి ఆయన. అది అలాగే ఇప్పటికి కూడా అలా కొనసాగుతోంది. భక్తుల వల్ల ఎంతో మహిమలు ఇంకా పెరుగుతున్నాయి. ఇప్పుడు గుడి కట్టినప్పుడు ఆ ప్రతిష్ట ఇది జరగలేదని ఇప్పుడు మేము పెట్టుకుని మా గణపాటి గారి ద్వారా ఇది ప్రతిష్ఠ చేసుకోవడం జరుగుతోంది. మీకు అందరికీ ధన్యవాదాలండి. సిద్ధి దాసాంజనేయ స్వామి చాలా మహత్యం గల స్వామి అండి. ఆయన మాకు ఎన్నో మహత్యాలు చూపించారు. మేము ఎంత అభివృద్ధి చెందామంటే ఆయన దయ వల్లే. నిజంగా కార్యసిద్ధి స్వామి అండి. ఆయన పేరు సార్థక నామధేయం. అలాగే ఆ విఘ్నేశ్వరుడు కూడానండి, కార్యసిద్ధి గణపతి కూడా చాలా సత్యవంతుడు. చాలా బాగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయండి. ఈ ప్రాంగణంలో మేము కోలాటం అది కూడా చేసాం. మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. మేమందరం కూడా చాలా కలిసికట్టుగా ఈ గుడి కోసం అందరం కృషి చేశారు. ముఖ్యంగా ఇది సావిత్రమ్మ గారి పుణ్యం. విశ్వనాథం గారు, సావిత్రమ్మ గారు, కమిటీ సభ్యులందరూ కూడా చాలా బాగా కృషి చేస్తారండి. ఎప్పుడు మంచి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అన్నదానం చేస్తూ ఉంటాం. ఇక్కడ అందరూ కూడా బాగా కోఆపరేట్ చేస్తారండి మాకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సార్వత్రిక ఎన్నికల్లో కష్టపడిన విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేయాలని కోరిన మంత్రి నాదెండ్ల మనోహర్. ఆలపాటి రాజేంద్రాన్ని గెలిపించాలని విజ్ఞప్తి. ఇరవయవ డివిజన్లో అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని హామీ. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ ఆర్థిక విధ్వంసం సృష్టించారన్న మంత్రి నారా లోకేష్. అన్ని వ్యవస్థలను నాశనం చేశారని ఆగ్రహం. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.